గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. విజయ్, ఇంజిన్ మిస్ అవుతుంది, ఒకసారి చూడు. మళ్ళీ నేను త్వరగా వెళ్ళాలి. ఓకే సార్. వారెంట్ ఓపెన్ చేయి. విజయ్, నువ్వు నేను చూస్తాను. నువ్వా? ఆగు, నా కారు ముట్టుకోవద్దు. కాస్త ఆదమర్పగా ఉంటే సామాన్లు ఓడి సమ్మేసుకోగలవు. ఇతన్ని షెడ్ లో పెట్టుకున్నావేంటయ్యా? రేపటి నుంచి నీ షెడ్కి ఎవ్వరు చూస్తుండు. దొంగల్ని దూరంగా ఉంచాలి. చేరదీసావో నెత్తిని చెయ్యి వేశారన్నమాట. సరేలే, నేను ఇంకో షెడ్ చూసుకుంటాను. ఇవాళ ఒక ఆయన జారిపోయాడు, రేపు ఇంకొక ఆయన, ఎల్లుండి మరొక ఆయన. ఈ ఒక్కరి కోసం వాళ్ళందరినీ వదిలిపెట్టేస్తే మనం ఏం తినేది? మట్టి. రాఘవన్ షెడ్ లో చేరిన దగ్గర నుంచి బండ్లు రిపేర్ రావడం తగ్గిపోయింది. మైకిల్ గారి గారైతే గిరాకీ పెరిగిపోయింది. 4 రోజులు ఆగితే షెడ్ మూసేయాల్సిందే. అంతే సంగతులు. ఇక మన మొహం చూసేవాడు ఒక్కడు ఉండడు. అయినా దొంగ చేతికి తాళాలు ఇస్తే బాగుపడతాడనుకోవడం మన తెలివి తక్కువ. అదో నోటుకొచ్చినట్టు బాగితే ప్రాణం తీస్తాను. బాగా దొంగలా అవుతాడు. నీ జేబులోంచి షెడ్ నుంచి ఏమైనా దొంగతనం చేశాడా? మీరందరూ ఎందుకు అతన్ని ఇలా ద్వేషిస్తారు? అతను మీకేం ద్రోహం చేశాడని? మాట కట్టుబడి నీతికి నిలబడి కష్టపడి పనిచేస్తుంటే మీ అందరికీ చులకనైపోయాడా? అతని సంగతి మాకు అవసరం. అతను ఎక్కడుంటే మా కథ ఏమిటి? బళ్ళు రాకపోతే మీ తిండి తినేది ఎట్లా? విజయ్, వాళ్ళనే మాట నిజమే. నా ఒక్కడి కోసం వీళ్ళంతా బాధపడటం నాకు ఇష్టం లేదు. నేను వెళ్ళొస్తాను. ఆగో, నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోవటానికి వీలేదు. నువ్విక్కడే నాతోనే ఉండిపోవాలన్నయ్య. విజయ్, నువ్వు నన్ను అన్నయ్య అని పిలుస్తున్నావా? అవునన్నయ్య. విజయ్, అన్నయ్య. విజయ్, తప్పుడు అన్నయ్య. తప్పుడు నన్ను కన్న తల మీద ప్రమాణం చేసి చెప్తున్నాను. నిన్ను వదిలి ఎప్పటికి వెళ్ళను తప్పుడు. అన్నయ్య, ఎప్పటికి వెళ్ళు తప్పుడు, ఎప్పటికి వెళ్ళు. నేను ఎక్కువగానే మాట్లాడతాను, నిజమే. అంత మాత్రం చేత ప్రతి చిన్న విషయానికి నీ ముద్ర మధ్య నన్ను ఎగతాళి చేయడం, నా మాట అవతలు తీసి పరేయడం, ఇదేమన్నా బాగుందా? ఆహా, అసలేమన్నా బాగుందా? నువ్వే చెప్పక్క. నువ్వు ఊరికే ఉడుకోకమ్మా. ఏడ్చే కొద్దీ ఏడిపిస్తారు మగాళ్ళు. విజయ్ వచ్చాక నేను మందలిస్తాగా. నువ్వు విధైర్యం ఇస్తే చాలక్క, బోల్ట్ పగల కొట్టేస్తాను. అది కదక్క, తిట్టాలనిపిస్తే పక్కకి పిలిచి నెమ్మదిగా చోలో తిట్టొచ్చు కదా. ఆ కోతి ముఖం ముందు తిడతాడు, వాళ్ళంతా హిహి అని పళ్ళు పిలుస్తారు. నా కోళ్ళు మండిపోతుంది అనుకో. అక్క, ఇప్పుడు త్వరగా వస్తారు కదా, బాగా దుమ్ము దులిపోయి ఆ చెంప ఈ చెంప వాయించేయి. ఆ తర్వాత నేను సర్వీస్ చేసేస్తాను. అదిగో, నువ్వు నన్ను చూసి నవ్వుతున్నావా? నిన్ను చూసి కాదమ్మా. నన్ను చూసి కాదా? అయితే ఓకే, నవ్వుకో. అక్క, విజయ్కి నువ్వు బాగా బుద్ధి చెప్పాలి. ఈ మధ్య రౌడీగాడు లేడు, ఆడే రాకగాడు, వాడితో స్నేహం ఎక్కువైంది అబ్బాయి గారికి. వాడు ఉట్టి దొంగ విధవ. ఈ దొంగ విధవ ఫోటో ఎక్కడుందేంటి? అక్క, వీడి ఫోటో మనలాంటి వాళ్ళ ఇళ్లలో ఉండకూడదు. ఈ ఫోటోలోని వ్యక్తుల గురించి తెలియకుండా మాట్లాడుకో. అదేంటక్క, రౌడీ వెతవదు కదా అని? కాదమ్మా, నువ్వు ఊహిస్తున్న వ్యక్తిది కాదు. నా ఊహల్లో మిగిలిపోయిన నా దేవుడిది, నా దైవానికి. ఎవరకాయనా? విజయ్ అన్నగారు. నన్ను ఈ పాపపు లోకంలో వదిలి వెళ్ళిపోయిన నీ బావగారు. అదా విషయం. అందుకేనన్నమాట విజయ్ రాకాతో స్నేహం చేస్తున్నది. నీకైతే నీళ్లు కలిపాను కానీ నేను మాత్రం రాయ కొట్టేస్తాను, లేకపోతే మనకెక్కదు. చేర్ సార్. విజయ్, కష్టాలని కన్నిటినీ మర్చిపోవాలంటే దీన్ని మించిన మందు లేదు. గాడ్ బ్లెస్ ఇట్. గాడ్. అదేంటి ఆలోచిస్తూ కూర్చున్నావు? నువ్వు తాగవా? జీవితంలో ఇంకెప్పుడూ తాగనని చనిపోయిన మా అన్నయ్యకి మాటిచ్చాను. ఆగో, మరి ఇప్పుడు ఎందుకు తాగాలనుకుంటున్నావు? చనిపోయిన అన్నయ్యకి ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం కోసం తాగకూడదనుకున్నాను. దేవుడిచ్చిన ఈ అన్నయ్య మాట కాదనకూడదని తాగాలనుకున్నాను. వద్దు విజయ్, నువ్వు తాగద్దు. నువ్వే కాదు, ఈ రోజు నుంచి ఈ అన్నయ్య కూడా తాగడు. కమాన్, విజయ్,
జీవితంలో మొదటిసారి మందు మిగిలిన సీసాను పారేయటం. ఇంకెప్పుడు తాగను. ఎవరి కోసమో తెలుసా? నీకోసం, నా తమ్ముడు కోసం. అందయ్యా, అందయ్యా, ఇవాళ నాకెంతో సంతోషంగా ఉందో తెలుసా? తమ్ముడు, నా కోసం ఇది తీసుకొచ్చినట్టున్నావు. పాయసం నీకోసం తీసుకొచ్చాను. తీసుకో అన్నయ్యా. అవును విజయ్, పోయినసారి కూడా ఇదే తీసుకొచ్చావు. నాకు పాయసం అంటే ఇష్టం, నీకు ఎలా తెలుసు? మా అన్నయ్య కూడా పాయసం అంటే ఎంతో ఇష్టం. అలాగా అలాగా. చాలా బాగుంది, అద్భుతంగా ఉంది. ఎవరు చేశారు? మా వదిన. అన్నయ్య నేను 2 రోజులకు ఒకసారైనా అడిగి మరీ పాయసం చేయించుకు తినేవాళ్ళం. ఒక్కోసారి ఇలాగే టిఫిన్ క్యారీలు నిండా పాయసం పోసి మా ఇంటికే పంపిస్తుండేది మా వదిన. అదేమిటి, మీ వదిన మీ ఇంటికి పంపించడం ఏంటి? మీ అన్నయ్య వదిన ఒకే ఇంట్లో ఉండేవారు కదా? లేదు, వాళ్ళిద్దరికీ పెళ్లి కాలేదు. మా అన్నయ్య పోవటంతో పెళ్లి కాకుండానే మా వదిన 5వ తనానికి దూరం అయింది. ఏమిటి? పెళ్లి కాకుండానే 5వ తనానికి దూరం అయిందా? మీ అన్నయ్య అంటే మీ వదినకి అంత ప్రేమ, అంత ప్రేమ. చూడండి, ఆ రోజు అనుకోకుండా ఆవేశంలో మీ మీదకు చేయెత్తినందుకు ఎంతో సిగ్గుపడుతున్నాను. మీరేమిటో మీ మనసు ఏమిటో నాకు నిన్నే తెలిసింది. క్షమించండి. మధు, నా మనసు నుంచి నిన్నెవ్వరూ తుడిచేయలేరు. ఆ బ్రహ్మదేవుడు వచ్చినా సరే నీ నుంచి నన్ను దూరం చేయలేరు మధు, దూరం చేయలేరు. వదినా, విజయ్, విజయ్, నీకోసం ఎదురు చూస్తున్నాను. మన ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం విజయ్. ఏ పల్లెటూరైనా వెళ్ళిపోదాం. ఎందుకని? నన్ను అడక్కు, నేనేమి చెప్పలేను. మనం ఈ ఊరు వదిలి వెళ్ళిపోదాం. నీకు దండం పెడతాను విజయ్. వదినా, లేదు, మనం ఎక్కడికి వెళ్ళటం లేదు, ఇక్కడే ఉంటున్నాం. జీవితంలో ఎదురయ్యే కష్ట నష్టాల్ని, ఒడిదుడుకుల్ని తట్టుకొని నిలబడగలిగిన వాడే మనిషి. మనం ఎంత ప్రయత్నించినా విధి నుంచి దూరంగా పారిపోలేం. కానీ వదినా, నీకు మనశ్శాంతి కలగాలంటే నువ్వు చెయ్యాల్సింది ఈ ఊరి నుంచి దూరంగా పారిపోవటం కాదు, నీ మనసులో అన్నయ్య జ్ఞాపకాల్ని మర్చిపోవటం. విజయ్, అవును వదినా, మోడైపోయిన చెట్టు ఎప్పుడూ అలాగే ఉండిపోదు, మళ్ళీ చిగురుస్తుంది. ఆ మార్పు నీ జీవితంలోనూ రావాలి, అది నేను తేవాలి. ప్రతి నెల 1వ తారీఖు జీతాలు ఇస్తాను. ఇవాళ 10వ తారీఖు వచ్చింది. ఇచ్చానంటే నువ్వు ఉండరా, మా కాపురాలు ఎలా నిలబడతాయని వీడి ఉద్దేశం అండి. అది 1వ తారీఖు వచ్చేసరికి పిల్లలకి స్కూల్ జీతాలు కట్టాలి, ఇంట్లో బియ్యం ఉన్నా లేకపోయినా మా ఆడాళ్ళకి పౌడర్లు స్నోలు కొనుక్కోవాలి. అది ఇవ్వాలే, ఇప్పుడే మా జీతాలకు తీరాల్సిందే. ఒక్కొక్కటి బాగా దింపేస్తాను, జాగ్రత్త. మాటి మాటికి డబ్బు నడిస్తే ఎక్కడ తీసుకొస్తాడు ఆయన? షెడ్ ఎలా నడుస్తుందో మీకు తెలీదా? నువ్వు 1,00,000 చెప్పు, జీతాలు ఇచ్చి తీరాల్సిందే. జీతాలు ఇచ్చి తీరాలంటే షెడ్ అమ్మేసింది, అదొకటే దిక్కు. ఈ నెల జీతంతో పెద్ద సైజు బొచ్చు కొనుక్కొని వచ్చే నెల నుండి అన్నమో రామచంద్ర నడుకు తినండి. బేరం పెట్టండి షెడ్డుని. అక్కర్లేదు గీత. రాఖా ఒంట్లో ఓపిక, కండల్లో శక్తి ఉన్నంత వరకు ఈ షెడ్ మూతపట్టని వీలేదు. మిస్టర్ విజయ్, కమాన్, ఈ డబ్బు తీసుకుని వీళ్ళందరూ జీతాలు ఇవ్వు. గురుడు బ్యాంక్ ఏదో కన్న వేశాడేమో. నువ్వు చెప్పింది బా కరెక్ట్ అని వీడి ఉద్దేశం. అది దొంగ సొమ్మే. ఈ డబ్బెక్కడదో చెప్పి వీళ్ళందరి నోళ్ళు మూయించన్నయ్యా. ఇది నాకు ప్రభుత్వం బహుమతిగా ఇచ్చిన డబ్బు. కొట్టుగురని ఇష్టం, కొట్టు గ్యాస్. దొంగకి ప్రభుత్వం బహుమతి ఇచ్చిందని చెప్తే నమ్మడానికి మేమేం చెవిలో పువ్వు పెట్టుకోలేదు. నేను చెప్తున్న నిజం. దయచేసి అందరూ నా మాట నమ్మండి. నాకు కారులో దొరికిన వజ్రాలను ప్రభుత్వానికి అందజేశాను. అందుకు బహుమానంగా ఈ డబ్బు నాకు ఇచ్చింది. విజయ్, ఇది నా డబ్బు కాదు,
నీది. నాలోని దొంగను చంపేసి మంచితనానికి ప్రాణం పోసిన నీ విజయానికి చెందవలసిన డబ్బు నాయన. విజయ్, నాలాంటి నేరస్తుడికి మీ అందరి ప్రక్కన చోటిచ్చి నా మార్గాన్ని మార్చి నన్ను ఒక మంచి మనిషిగా తీర్చిదిద్దిన మీ అందరికీ చెందవలసిన కానుక. నీకు తెలుసుగా, వాడు పాస్ అయ్యి వాడి కాలమే వాడు నిలబడే వరకు మన పెళ్లి జరగటానికి వీల్లేదు. విజయ్, ఈ రోజు నాకు